డీబీ డ్రెస్సింగ్. అవన్నీ గ్రీన్ వైర్లన్నీ ఎర్త్ వైర్లు కనెక్ట్ అయినాయి. బ్లూ వైర్లు ఇన్వర్టర్ వైర్, బ్లాక్ వైర్లు ఫేస్ వైర్లు వేరు చేసుకున్నాను. న్యూట్రల్ వైర్లు అన్నీ రైట్ సైడ్కు టేప్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను వైర్లు. ఎందుకంటే ఫ్యూచర్లో వైర్ ఏమైనా డ్యామేజ్ అయినా సరే కానీ మనకు వైర్ లూజ్ ఉంటే ప్రాబ్లం ఉండేది, ఇబ్బంది ఉండేది. మంచిగా నీట్గా అన్నిటికీ టేప్ వేసుకున్నాడు. కేబుల్ టై వేసుకుంటే బెస్ట్, కానీ కేబుల్ టై లేకుంటే టేప్ వేసుకున్నాడు. టేప్ వేసుకుని మంచిగా ఫోల్డ్ వేసుకుంటే బెస్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అన్నీ ఫేస్ వైర్లు వస్తాయి. 2 వైర్లు ఒక దిక్కు వేసుకోవద్దు, ఎందుకంటే మనకు బ్రేకర్లలో టైట్ అయిపోతుంది. కాబట్టి రైట్ సైడ్ న్యూట్రల్, లెఫ్ట్ సైడు ఫేస్ వైర్లు వేసుకొని మంచిగా టై ఉంటే టై వేసుకునేలా, లేకుంటే టేప్ వేసుకొని ఫోల్డ్ వేసుకొని గట్టిగా టేప్ వేసుకుంటే బాగుంటుంది. టేప్ వేసుకొని ఒక్కో వైరు ఒక్కొక్క బ్రేకర్కు కనెక్ట్ చేసుకునేలా. డీబీలల్లో చాలా రకాలు ఉంటాయి. 1 రో డీబీ, 2 రో డీబీ, 3 రో, 4 రో. మనకు ఫ్లాట్ను బట్టి డీబీ యొక్క సైజులు పెరుగుతుంటాయి. మరియు ఎస్పిఎన్, టిపిఎన్ సింగిల్ ఫేస్ డీబీలు. ఎస్పిఎన్ అంటే సింగిల్ ఫేస్ న్యూట్రల్ సింగిల్ ఫేస్ డీబీ. టిపిఎన్ అంటే 3 ఫేస్ డీబీ. మనకు ఇది ఎస్పిఎన్ సింగిల్ ఫేస్ డీబీ 1 రో డీబీ. మరియు ఇది 12 వే డీబీ. 12 అంటే 12 బ్రేకర్లు వస్తాయి. 12 బ్రేకర్లలో 2 బ్రేకర్ల స్పేసు ఐసోలేటర్ తీసుకుంటుంది. మిగతా 10 బ్రేకర్లు పెట్టుకోవచ్చును. ఈ గోల్డ్ మెడల్ బ్రేకర్స్ ఉన్నాయన్నీ. మీద మొత్తం ఫేస్ వైర్లు ఇచ్చేసి కింద అన్ని బ్రేకర్లకు మనం బస్ బార్ ప్లేట్ ఉంటుంది. బస్ బార్ ప్లేటు ఇచ్చుకున్నాడు సాధారణంగా, కానీ ప్లేటు కరెక్ట్గా లేదు కాబట్టి మనం 4mm వైర్ కింద అన్ని లూప్ చేయడం జరిగింది. ఫినిష్ అయింది డీబీ డ్రెస్.